కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడలో గౌతమి సమావేశ మందిరంలో సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1600 కోట్లు రైతులకు అప్పులు ఉంచి గత ప్రభుత్వం వెళ్లడం జరిగిందన్నారు. వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థలు నడవవని పేర్కొన్నారు. ఒక కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని 19 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో, ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం, పారదర్శకంగా, నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వమ్ము కానివ్వం. నిజాయితీగా పరిపాలిస్తాం. వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఏ విధంగా ముందుకెళ్తాం. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేయబట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు. దాదాపు 4,47,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు, 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం, ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం. కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు, ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అన్యాయంగా వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి. ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో గత సీజన్లో 1,50,000 మెట్రిక్ టన్నులు మనం ఈ జిల్లా నుంచి సేకరించాం. రాబోయే కాలంలో కూడా అదే టార్గెట్గా పెట్టుకుని జేడీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ ఆర్బీకేలో మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాన్స్పోర్టేషన్లో నష్టం జరగకుండా, క్షేత్రస్థాయిలో
తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 100 రూపాయలు కట్ చేయడం, 200 రూపాయలు కట్ చేయడం ఇటువంటివి ఉంటే సీరియస్గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆ విషయంలో. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే అంతిమంగా కష్టపడి ప్రభుత్వం కోసం, ఈ వ్యవస్థ కోసం నిలబడేది రైతు. ఆ రైతును కూడా మనం ఆ విధంగా మనం భరోసా ఇవ్వలేకపోతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం.